ఎయిత్ ప్రాబ్లం సొల్యూషన్, ఎయిత్ సొల్యూషన్. ఈక్వలేటర్ ట్రయాంగిల్ అన్నాడు. ఏదో ఈక్వలేటర్ ట్రయాంగిల్ ఇక్కడ ఏబిసి అనుకున్నాను నేను. ఇప్పుడు మనకి ఇన్సెంటర్ అనేది ఆరిజిన్ అని చెప్పించాడు. అంటే ఇప్పుడు ఈక్వలేటర్ ట్రయాంగిల్ ఇన్సెంటర్ అన్నా, ఆర్థో సెంటర్ అన్నా, సర్కమ్ సెంటర్ అన్నా, సెంట్రాయిడ్ అన్నా ఒకటే కాబట్టి నేను ఏం చేస్తానంటే ఆర్థో సెంటర్ సంబంధించి ఆర్థో సెంటర్ అంటే ఏంటి? concurrent. The point of concurrence is called orthocenter. ఎడమా In a triangle, altitudes are ఆరిజిన్ అని చెప్పించాడు కదమ్మా. అందువల్ల నేను ఏం చేస్తానంటే దీన్ని 0,0 అనుకోవచ్చామా? yes sir. అయితే ఈక్వలేటర్ ట్రయాంగిల్ లో ఇన్సెంటర్ అన్నా, సర్కమ్ సెంటర్ అన్నా, సెంట్రాయిడ్ అన్నా, ఆర్థో సెంటర్ అన్నా ఒకటే కాబట్టి ఈ ఇన్సెంటర్ ని నేను సెంట్రాయిడ్ అని తీసుకుంటున్నాను. నేను సెంట్రాయిడ్ అని తీసుకుంటే ఈ సెంట్రాయిడ్ అనేది ఈ ఏడి బార్ ని ఏ రేషియో డివైడ్ చేస్తుందంటే 2:1 రేషియో డివైడ్ చేస్తుంది. Yes sir. అర్థమవుతుందండి? Yes sir. ఇప్పుడు ఇంకో విషయం, నెక్స్ట్ ఇది పర్పెండిక్యులర్ కాబట్టి ఇక్కడ సింబల్ వేసుకుందాం. ఇది 1 వేద్దాం. ఇప్పుడు చూడండి, ఇంకో విషయం ఏంటంటే ఇది ఈక్వలేటరల్ ట్రయాంగిల్ మూలన ఈ యాంగులర్ బైసెక్టర్ తీసుకుంటే అది ఏమవుతుందంటే ఈ బీసీకి పర్పెండిక్యులర్ బైసెక్టర్ అవుతుంది. అర్థమవుతుందని మీకు నేను చెప్పింది? Yes sir. అలాగే ఓ అనేది సెంట్రాయిడ్ అని తీసుకుంటే ఇది బైసెక్టర్ అంటే పర్పెండిక్యులర్ బైసెక్టర్ అంటే మీడియన్ కూడా అవుతుంది కదా ఇది. Yes sir. Yes sir. అప్పుడు 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది. అంటే AO/OD ఈక్వల్ టు 2:1 అవుతుంది. నెక్స్ట్ డిని మనం హెచ్కమకే అనుకుందాం అండి. అసలు ముందు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఎందుకని ఈ లైన్ వాడు ఇచ్చేసాడు, బేస్ వాడు ఇచ్చేసాడు. ఎంత ఇచ్చాడు? x + y - 2 = 0 అని ఇచ్చాడు. ఏమండి దీని యొక్క ఆపోజిట్ వెర్టెక్స్ అడిగాడు, అంటే ఏ వాల్యూ కావాలి, అంతే కదా? Yes sir. చూడండి, నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఏ వాల్యూ కావాలంటే మనకి ఏదైనా ఒక బేస్ ఉండాలి, ఆధారం ఉండాలి. ఇక్కడ మనం డి వాల్యూ ఫైండ్ అవుట్ చేసి దాన్ని బట్టి ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే ముందు డిని చూద్దాం. డి అంటే ఏంటి? పర్పెండిక్యులర్ Yes sir. ఆరిజిన్ నుంచి ఎవరికి x + y - 2 అనే 2 = 0 అనే లైన్ మీద, అవునమ్మా? కాబట్టి మనం ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ థియరం అప్లై చేసి, అదే కండిషన్ అప్లై చేసి మనం డి వాల్యూ ఫైండ్ అవుట్ చేయగలమమ్మా? Yes sir. Yes sir. నేను h, k అనుకుంటానమ్మా. అలా అనుకుని డి వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాను. నాకు డి వచ్చిన తర్వాత మీరు గమనిస్తే ఈ ఆరిజిన్ అనేది ఈ ఏడిని 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది కాబట్టి సెక్షన్ ఫార్ములా ఉపయోగించి ఏని ఏదో x1 y1 అనుకుంటాను నేను. అప్పుడు x1 y1 వాల్యూ ఫైండ్ అవుట్ చేసామా నేను? Yes sir. Yes sir. లెట్ ఏబిసి అనేది ఈక్వలేటర్ ట్రయాంగిల్ అని తీసుకుంటాను. ఏబిసి బిది ఈక్వలేటరల్ ట్రయాంగిల్. Triangle with base BC bar అని చెప్పి ఇక్కడ కంటిన్యూషన్ రాయాలి. x + y - 2 = 0. BC bar ఈక్వల్ టు, ఓకేనమ్మా? Yes sir. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఓ అనేది ఏమని ఇచ్చాడు వాడు? ఇన్సెంటర్ ఆఫ్ ది ట్రయాంగిల్ అన్నాడు, అవునండి? చూడండి, Yes sir. సిన్స్ O is the incenter of the triangle, O 0,0 అని రాద్దాం. O 0,0 is the incenter of the ట్రయాంగిల్ ABC. ఇప్పుడు ఏడి బార్ అనేది ఏమవుతుంది? పర్పెండిక్యులర్ బైసెక్టర్ కదా అవుతుంది BAC కి.
Yes, sir. అంటే ఒకటే. Yes, sir. ఇప్పుడు జనరల్ గా ఇది ఇన్సెంటర్ అయినప్పుడు ఏడి బార్ అనేది ఏమవ్వాలి, బైసెక్టర్ అవ్వాలి అంతేగా యాంగిల్ ఏకి. Yes, sir. అండ్ ఏడి బార్ ఇస్ ది బైసెక్టర్ ఆఫ్ యాంగిల్ బిఎస్సి. యాంగిల్ బిఎస్సి ఇది జనరల్ గా బైసెక్టర్ అవ్వాలి అంతే ఏది యాంగిల్ కి. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఒక నిమిషం అమ్మా. అయ్యా చూడండి. సిన్స్ triangle ABC is an equilateral triangle. So AD bar is the perpendicular bisector of BC bar. Perpendicular bisector of BC bar. ఏమండి నెక్స్ట్ ఓ అనేది సెంట్రాయిడ్ అని చెప్పి తీసుకుందాం. వాడు ఇచ్చింది ఓ అనేది ఏమన్నాడు, ఇన్సెంటర్ అని చెప్పి ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే ఇన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఏం చెప్పచ్చు మనం, ద సెంట్రాయిడ్ circumcenter, incenter, orthocenter, are coincide. ఏమండి ఇదండి విషయం. కాబట్టి మనం ఏం చేద్దాం అంటే లెట్ ఓ బి ది సెంట్రాయిడ్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి అని తీసుకుందాం. దెన్ ఓ అనేది ఏం చేస్తుంది, ఏడి బార్ డివైడ్ చేస్తుంది. ఓ డివైడ్స్ ఏడి బార్, in the ratio 2:1. That is AO/OD equal to 2:1 అవుతుంది. ఏమా ఇది దేనికి అసలు ఈ రేషియో అసలు సెంట్రాయిడ్ తీసుకోవాల్సిన పనే ఉంది అంటే మరి ఏ పాయింట్ ఫైండ్ అవుట్ చేయడం కోసం. అర్థమవుతుందండి? Yes, sir. లెట్ DH, KB the foot of the perpendicular ఎందుకంటే పర్పెండిక్యులర్ బైసెక్టర్ అవడం వల్ల ఏది ఏడి అనేది పర్పెండిక్యులర్ బైసెక్టర్ అవడం వల్ల డి అనేది ఏమవుతుందంటే ఆరిజిన్ నుంచి వాడి ఇచ్చిన లైన్ కి ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ అవుతుంది. అర్థమవుతుందమ్మా? Yes, sir. ఫ్రమ్ O0, to the line BC bar, on the line BC bar. On the line BC. That's the BC bar. BC. Okay. Next. Then, మన ఫార్ములా ఏంటి? h minus x1 by a equal to k minus y1 by b equal to తెలుసు కదా, మైనస్ ఆఫ్ ax1 plus b1 plus cy square plus b square. ఆ ఫార్ములా ఇక్కడ అప్లై చేస్తాం. చూడండి, h minus x1 by a equal to k minus y1 by b equal to minus of ax1 plus by1 plus c by a square plus b square. ఆ ఫార్ములా ఇక్కడ అప్లై చేస్తే లైన్ ఏమో బీసీ లైన్ ఏమండి, అలాగే పాయింట్ ఏమో ఇది x1 y1 ఏమో ఆరిజిన్. అంటే ఇక్కడ ఇందులో రాస్తే h minus 0 by a అంటే ఎంతమ్మా, బీసీ లైన్ ఎంత చూడండి, లైన్ బీసీ లైన్ కూడా వేసేద్దాం ఇక్కడ, x plus y minus 2 equal to 0. అంటే ఇప్పుడు ఏ వాల్యూ ఎంత అవుతుందమ్మా, 1 అవుతుందమ్మా. a minus 0 by b అంటే 1 అవుతుందమ్మా.
minus of 0 plus 0 minus 2 by a square plus b square అంటే 1 square plus 1 square అంటే h by 1 equal to k by 1 equal to ఇది ఏమవుతుంది 2 by 2 అవుతుందన్నా Yes, sir. Yes, sir. చూడండి 2 by 2 కదా అవుతుంది Yes, sir. అంటే h ఈక్వల్ ఎంత అవుతుంది 1 k ఈక్వల్ ఎంత అవుతుంది 1 అంతేనా Yes, sir. Yes, sir. therefore d h comma k equal to 1 comma 1 ఇంకో విషయం మనకు తెలిసింది ఏంటి ఈ ఏడి అని ఓ అనేది 2:1 రేషియోలో ఇంటర్నల్ గా డివైడ్ చేస్తుందని తెలుసు మనకు అవునా కాబట్టి సెక్షన్ ఫార్ములా ప్రకారం మనకు చూడండి లేదా పని చేయండి దీని గొడవ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు ఇది బైసెక్టర్ పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆఫ్ అని చెప్పి రాసిన తర్వాత ఈ మ్యాటర్ అంతా ఇక్కడ రాసుకోండి గొడవ వెళ్ళిపోతాం డివైడ్ చేసి రేషియో అన్న తర్వాత అప్పుడు మనం డి పాయింట్ ఫైండ్ అవుట్ చేస్తాం అర్థమవుతున్నామే Yes, sir. ఇప్పుడు ఇక్కడ ఈ బాక్స్ లో నేను పెడుతున్నాను చూసారా ఇప్పుడు బాక్స్ లో ఉన్న మ్యాటర్ ఈ బాక్స్ లో మ్యాటర్ ఏంటంటే డిహెచ్ కమ్మకి ఫైండ్ అవుట్ చేసిన తర్వాత రాసుకోండి అలా రాసుకుంటే సెంట్రాయిడ్ కాబట్టి ఆటోమేటిక్ గా మనం ఏం చెప్పొచ్చు అంటే 2:1 రేషియోలో డివైడ్ చేస్తుందని ఇక్కడ చెప్పేసాం కదా ఎంఎస్టీ వెనక తీసుకుని చేస్తాం అర్థమవుతుందని నేను చెప్పింది Yes, sir. Yes, sir. Yes, sir. అంటే మీరు ఇక్కడ దాకా రాసి కంటిన్యూషన్ ఇక్కడ నుంచి రాసేసుకోండి లేట డిహెచ్ కమ్మకి నుంచి అది దానికి సంబంధించిన మ్యాటర్ ఇది పర్పెండిక్యులర్ బైసెక్టర్ అన్నాడు పర్పెండిక్యులర్ సరిపోయిందా అలాగే ఇప్పుడు ఈ మ్యాటర్ ఇక్కడ రాసి డిహెచ్ కమ్మకి తర్వాత రాసి ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ చెప్పబోయేది ఇప్పుడు రాసుకోవాలి మీకు అర్థమవుతుందండి Yes, sir. Yes, sir. దీని తర్వాత రాయాల్సిన మ్యాటర్ ఏంటో చెప్తున్నాను చూడండి ఇప్పుడు దెన్ ఓ 0,0 ఈక్వల్ టు ఏమని వస్తుంది mx2 ప్లస్ nx1 బై m ప్లస్ n my2 ప్లస్ ny బై m ప్లస్ n కదమ్మా Yes, sir. ఇది m ఇది n అలాగే మనకి ఏ అనే పాయింట్ తెలియదు కాబట్టి ఇక్కడ లెట్ ఏ x1 y1 అనుకోండి ఏ ఈక్వల్ టు x1 y1 అనుకోండి మరి mx2 ప్లస్ nx1 బై m ప్లస్ n కదా x2 y2 ఉన్నాయి చూసారా ఆ x2 y2 ని మనం ఏమనుకోవాలి d అనుకోవాలి అర్థమవుతుందా Yes, sir. Yes, sir. d అనేది 1,1 కాబట్టి దీన్ని x2 y2 అనుకోండి మన ఫార్ములా ఏంటి mx2 ప్లస్ nx1 బై m ప్లస్ n ఇంటర్నల్ గా డివైడ్ చేస్తుంది కాబట్టి my2 ప్లస్ ny1 బై m ప్లస్ n ఇక్కడ mn వచ్చి 2:1 x1 y1 సరిపోయింది కాబట్టి ఈక్వల్ టు మనకి ఏమని వస్తుందంటే mx2 అంటే m అంటే ఎంత 2 ఇంటూ x2 ఎంత 1 ప్లస్ 1 ఇంటూ x1 ఎంత x1 అవునా బై m ప్లస్ n అంటే 2 ప్లస్ 1 అలాగే my2 అంటే 2 ఇంటూ 1 ప్లస్ my2 ప్లస్ ny1 అంటే 1 ఇంటూ y1 అంటే 1 బై 2 ప్లస్ 1 ఇప్పుడు దీని నుండి మనకి ఏమని వస్తుందంటే 2 ప్లస్ x1 బై 3 2 ప్లస్ y1 బై 3 ఇదంతా దేనికి ఈక్వల్ 0,0కి ఈక్వల్ కదమ్మా ఇప్పుడు ఈక్వేట్ చేసుకున్నామా 2 ప్లస్ x1 బై 3 ఈక్వల్ టు 0 అలాగే 2 ప్లస్ y1 బై 3 ఈక్వల్ టు 0 క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 2 ప్లస్ x1 ఈక్వల్ టు 0 x1 ఈక్వల్ టు ఏమని వస్తుంది -2 అని వస్తుంది 2 ప్లస్ y1 ఈక్వల్ టు 0 y1 ఈక్వల్ టు ఏమని వస్తుంది -2 అని వస్తుంది therefore a ఈక్వల్ టు -2, -2 ఏమన్నాడు క్వశ్చన్ is the vertex opposite to the given line is the vertex opposite to bc bar ఏమండి is the vertex opposite to bc bar అర్థమైందమ్మా Yes, sir. Yes, sir. నెక్స్ట్ ఈసారి తర్వాత ఎక్సర్సైజ్ ఫస్ట్ ఆర్థో సెంటర్ అంటే ఏంటో చిన్న డెఫినేషన్ ఒకటి చెప్పేసుకుని మనం సంస్థలోకి వెళ్ళిపోతాం ఆర్థో సెంటర్ ఆర్థో సెంటర్ అంటే ఏంటి ఇన్ ఏ ట్రయాంగిల్ ద యాల్టిట్యూడ్స్ ఆర్ కాంకరెంట్ పాయింట్ ఆఫ్ కాంకరెన్స్ ఇస్ కాల్డ్ ఆర్థో సెంటర్ అండ్ ఇట్ ఈస్ డినోటెడ్ బై ఓ అంతేగా చెప్పుకున్నాం మనం Yes, sir. Yes, sir. Sir. in a triangle
the altitudes are concurrent. The altitudes are concurrent. And the point of concurrency is called. And the point of concurrency is called. Or the center of the triangle. Or the center of the triangle. And it is denoted by. And it is denoted by. And it is denoted by capital O. చిన్న డయాగ్రామ్ పక్కన వేసుకోండి. A, B, C, D, E, F. ఇది O. అదండి విషయం. ఇప్పుడు ఎగ్జాంపుల్ అని చెప్పి ఫైండ్ ది ఆర్థో సెంటర్ ఆఫ్ ది ట్రయాంగిల్ హూజ్ వెట్సెస్ అని చెప్పి చెప్తాను. ఒక 2 సమ్స్ చెప్తాను. దాన్ని బట్టి మిగిలిన మనం చేసుకోవడమే. ఎన్నో ఉండవు, తక్కువ సమ్స్ ఉంటాయి, చాలా ఇంపార్టెంట్. చూడండి ఎగ్జాంపుల్స్ కూడా ఇంపార్టెంట్ అండి. అసలు ఇంకా ఈ మోడల్ ఇంపార్టెంట్ అంతే. అది ఎగ్జాంపుల్ అవ్వచ్చు, లేకపోతే మామూలుగా ఎక్సైజ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, కానీ మోడల్ అనేది మెయిన్ చాలా ఇంపార్టెంట్ అంతే. నెక్స్ట్ చూడండి. చెప్పబోయే సమ్ చాలా ఇంపార్టెంట్ 7 మార్క్స్ కి. ఫైండ్ ది ఆర్థో సెంటర్ ఆఫ్ ది ట్రయాంగిల్ హూజ్ వెట్సెస్ ఆర్. ఎగ్జాంపుల్ 1 చాలా ఇంపార్టెంట్ 7 మార్కులకి. చూడండి సమ్ చూస్తే ఏముండదు. ఫైండ్ ది ఆర్థో సెంటర్ ఆఫ్ ది ట్రయాంగిల్ ఇంకోటి ఏంటంటే సెంటర్ కి టీఆర్ వాడచ్చు, టీఆర్ఈ కూడా వాడచ్చు. అర్థమవుతుందా బాబు? Yes, sir. Center of the triangle whose vertices are చూడండి -5, -7, 13, 2 and -5, 6. ఇది ఏబిసి అనుకుంటున్నాం నేను. ఏమా సొల్యూషన్ లో లెట్ ఏబిసి ఏ -5, -7, బి 13, 2, సి -5, 6. మీ ఇష్టం. అది ఏబిసి లాగా తీసుకోవాలని లేదు, ఎలాగైనా తీసుకోవచ్చు వేరేగా. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ 3 యాల్టిట్యూడ్స్ యొక్క పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ మనం ఆర్థో సెంటర్ అన్నాం. 2 యాల్టిట్యూడ్స్ యొక్క పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ కూడా ఆర్థో సెంటర్ కదా అవుతుంది. ఇప్పుడు ఈ 3 యాల్టిట్యూడ్స్ కి సేమ్ పాయింట్ ఉంది అంటే 2 యాల్టిట్యూడ్స్ కూడా అదే పాయింట్ ఉంటది కదా. కాబట్టి నేను ఇక్కడ 2 యాల్టిట్యూడ్స్ గురించే మాట్లాడతాను, మూడోది మాట్లాడను. చూడండి ఒకసారి. ఇది ఆర్థో సెంటర్ ఏ, బి, సి, డి, ఈ అంతే. ఇప్పుడు నేను చేసే ప్రొసీజర్ ఏంటో చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి అమ్మాయి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే బీసీ స్లోప్ ఫైండ్ అవుట్ చేస్తాను అమ్మాయి. ఎందుకు అలా ఫైండ్ అవుట్ చేస్తాను అంటే ఏడి ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడం కోసం. అర్థమవుతుందా? ఎందుకంటే ఈ ఏడీని బిఈ యొక్క పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ కదా ఏది ఆర్థో సెంటర్. అంటే ఇప్పుడు ఏడి ఈక్వేషన్ బిఈ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసి వాటి యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేస్తాను అనుకోండి, నాకు ఆర్థో సెంటర్ వచ్చినట్టే కదా. కాబట్టి ముందు నేను ఏం చేస్తానంటే బీసీ స్లోప్ ఫైండ్ అవుట్ చేస్తాను. బీసీకి ఏడి ఎలా ఉంది? అలాగే ఏడి అనేది ఏ అనే పాయింట్ ద్వారా కూడా పాస్ అవుతుందా? Yes, sir. Yes, sir. ఇప్పుడు the equation of the line AD, the equation of AD bar passing through the point A and perpendicular to the BC bar అన్నప్పుడు ఫార్ములా B into x minus x1 minus A into y minus y1 equal to 0 ఉంది కదా. అలాగైనా వేసుకోవచ్చు, లేదంటే పాయింట్స్ లో ఫామ్ అయినా రాయొచ్చు. అర్థమవుతుందా నేను చెప్పింది? అలా AD ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేస్తాం. తర్వాత AC స్లోప్ ఫైండ్ అవుట్ చేస్తాం. AC B ఎలా ఉంది?
Perpendicular, sir. Perpendicular. కాబట్టి ఏసీకి పర్పెండిక్యులర్ గా ఉంటుంది, అట్ ద సేమ్ టైం బి ద్వారా పాస్ అవుతుంది కాబట్టి మళ్ళీ మనం ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఆ రెండు ఈక్వేషన్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేస్తే నాకు అర్థం సెంటర్ వచ్చేద్దామా? అర్థమవుతుందమే? Yes, Yes, sir. sir. లేదంటే స్లోప్ కూడా ఫైండ్ అవుట్ చేసి చేసుకోవచ్చు. రెండు మెథడ్లు చెప్తాను. ఫస్ట్ సమ్ మీకు ఏది బాగుందంటే అది చేసుకుందరు కానీ అదే కంటిన్యూ అవుదాం, ఫాలో అవుదాం. ఏమే మెథడ్ 1 ఇది. లేకపోతే ఏబిసి అనుకున్నాను నేను. నెక్స్ట్ ఏం చేస్తానంటే నేను స్లోప్ ఆఫ్ బీసీ బార్ ఫైండ్ అవుట్ చేస్తాను. నేను స్లోప్ ఆఫ్ బీసీ బార్ ఈక్వల్ టు ఏమని వస్తుంది మనకు చెప్పండి? రాసిన ఫార్ములా అయినా మాయా రాసాను సార్. ఇది కదా y2 - y1 / x2 - x1 కాబట్టి 6 - 2 / 5 - 5 - 13 అని వస్తుందమ్మా. Yes, Yes, sir. sir. 6 minus -2 / -5 - 13 అంటే ఇది 4 / -18 అవుతుంది. అంటే 2 2 0 2 9 0 అంటే -2/9 కదమ్మా. Yes. Yes, sir. Since AD bar is perpendicular to BC bar, so slope of AD bar equal to slope of AD bar is m equal to -1 / slope of BC bar అనండి. అంతేనా? Yes, sir. అమ్మాయి ఇది అర్థమైందమ్మా? ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ -1 కదమ్మా. Yes, sir. కాబట్టి ఒక స్లోప్ కావాలంటే -1 / అదర్ లైన్ యొక్క స్లోపే కదా. Yes, sir. మీకు అర్థమైందండి? దీనికి ఇది పర్పెండిక్యులర్ గా ఉంది కాబట్టి ఒక స్లోప్ తెలిసింది, ఇంకో స్లోప్ కావాలంటే -1/m కదా. Yes, sir. Yes, sir. అనుమానంగా చూస్తారటమ్మ. మరి -1 / -2/9 మైనస్ క్యాన్సిల్ అయిపోతే 9/2 అవుతుందమ్మా. ఏమా? ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ఏడీ బార్ కావాలంటే ఏ అనే పాయింట్ ద్వారా పాస్ అవుతుంది కాబట్టి మనం ఏడీ బార్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. ఏ ఈక్వల్ ఎంత మనకి -5, -7. m ఈక్వల్ టు మనకి ఎంత వచ్చింది? 9/2 వచ్చింది. therefore the equation of AD bar is ఫార్ములా ఏమవుతుంది? y - y1 minus y2 by m into x1 minus x2. అదే బాబు x minus x1, sir. y + 7 ఈక్వల్ టు 9/2 ఇంటూ x + 5 అవుతుందండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 2y + 2 7 = 14 9x + 45 ఏమండి? ఇప్పుడు గడప దాటించండి. ఈ రెండు అడుగు తీసుకెళ్ళిపోతే రైట్ సైడ్కి 9x - 2y + 14 లో వస్తే -14 అయితే ఎంత అవుతుందమ్మా? 31 వస్తుందమ్మా. Yes, sir. Yes, sir. ఇది ఈక్వేషన్ 1 అనండి. ఏమండి? నెక్స్ట్ ఈసారి ఏసీ బార్ స్లోప్ ఫైండ్ అవుట్ చేయండి. స్లోప్ ఆఫ్ ఏసీ బార్ ఈక్వల్ టు ఇక్కడ కూడా ఏసీ బార్ అంటే మళ్ళీ ఇక్కడ మీరు అనుమానంగా ఉంటే ఇక్కడ రాసేసుకోండి ఏసీని. లేదు పర్వాలేదు బాబు, మాకు మేము ఖచ్చితంగా జాగ్రత్తగా చూసుకుంటాం, మాకు ఇబ్బంది ఏం లేదు, మాకు జాగ్రత్త ఎక్కువ అనుకుంటే శుభ్రంగా మళ్ళీ ఏసీ దగ్గరికి వెళ్ళిపోయేలాగా వేలు రెండు ఇలా పెట్టుకుంది. ఈ రెండు పాయింట్స్ దగ్గర 6 + 7 / -5 + 5 అర్థమైందా? Yes, Yes, sir. sir. Yes, sir. 6 + 7 / -5 + 5 అయ్యో బై ఇదేంటిది? ఈక్వల్ టు నాకు ఏమైనా వస్తుంది? ఇన్ఫినిటీ వచ్చేస్తున్నామా? Yes, sir. ఇప్పుడు చూడండి, ఇక్కడ నాకు ఏసీ స్లోప్ వచ్చింది, మరి బిఈ స్లోప్ కావాలి కాబట్టి సిన్స్ బిఈ బార్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ఏసీ బార్, సో స్లోప్ ఆఫ్ బిఈ బార్ ఈజ్ m ఈక్వల్ టు -1 / స్లోప్ ఆఫ్ ఏసీ బార్ అవుతుందండి. Yes. Yes, Yes, sir. sir. దట్ ఈక్వల్ టు -1/∞ అంటే 0 అవుతుందమ్మా. Yes, sir. ఇప్పుడు చూడండి, బి పాయింట్ ఏంటి? 13, 2 కాబట్టి స్లోప్ ఏమో m ఈక్వల్ టు 0. ద ఈక్వేషన్ ఆఫ్ బిఈ బార్ ఈజ్ ఏమవుతుంది? y - y1 ఈక్వల్ టు m into x - x1 ఫార్ములా.
ఇది x1 ఇది y1 m. అంటే ఇక్కడ y - 2 = 0 × x - 13 అంటే y - 2 = 0 కదమ్మా. Yes, sir. అంటే దీని నుండి y = 2 ఏనా, ఈ y = 2 తీసుకొచ్చి ఇందులో రాసేయండి. ఈజ్ substituted in equation 1 we get అప్పుడు ఏమని వస్తుంది 9x - 2 × 2 ప్లస్ 31 = 0. అంటే 9x - 4 + 31 అంటే ఎంతమ్మా 27. Yes, sir. x = -27. x = -3 అవుతుందమ్మా. Yes, sir. Yes, sir. కాబట్టి మనం ఏం చెప్పొచ్చు ఇప్పుడు, therefore the orthocenter of triangle ABC is O = -3, 2 అవుతుంది. అర్థమైందమ్మా. Yes, sir. Yes, sir. మెథడ్ 1. మెథడ్ 2లో ఏం చేస్తానంటే డైరెక్ట్ గా ఫార్ములా అప్లై చేస్తాను. ఎలా చేస్తానంటే నేను సింపుల్ గా బీసీ స్లోప్ కూడా నేను ఫైండ్ అవుట్ చేయక్కర్లే, కానీ బీసీ లైన్ ఈక్వేషన్ ఉండాలి. అబ్బో మళ్ళీ బీసీ లైన్ ఫైండ్ అవుట్ చేయాలి నేను. ఎందుకు, ఈ మెథడ్ అర్థమైంది కదా మీకు. Yes, sir. ఎందుకంటే మరి బీసీ లైన్ కావాలి నాకు, అది అప్లై చేయాలంటే b × x - x1 - a × y - y అని చెప్పాలంటే మరి నాకు ఏబీ కావాలంటే బీసీ లైన్ కావాలి కదా. Yes, sir. కాబట్టి అది పెద్ద అయిపోతాం మెథడ్. ఇదే ఈజీ. అర్థమైందా ఇది. Yes, sir. ఇదమ్మా అంతే, మెథడ్ 1 ఒకటి. అదే లైన్స్ ఇచ్చినప్పుడు అయితే నేను చెప్తాను. అది చూడండి ఒకసారి. చూడండి example 2. Find the orthocenter of the triangle whose sides are 7x plus, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. 7x plus y minus 10 = 0. x minus 2y plus 5 = 0. And x plus y plus 2 = 0. చూడండి ఇప్పుడు ఇక్కడ మనం చేసే ప్రొసీజర్ ఏంటంటే సొల్యూషన్ లో ఇప్పుడు ఇక్కడ కూడా ఏబిసి అని ట్రయాంగిల్ తీసుకుంటాను. ఇది ఆల్టిట్యూడ్ అనుకుంటాను, ఇది ఒక ఆల్టిట్యూడ్ అనుకుంటాను, ఇది ఆర్థోసెంటర్ అవుతుంది ఓ అనేది. అంటే ఓ అయినా ఆర్థోసెంటర్ అనుకోవచ్చు, మనం హెచ్ అని అనుకోవచ్చు అండి. అర్థమవుతుందండి మీకు. అక్కడ ఓ అని చెప్పానండి, ఆర్థోసెంటర్ హెచ్ అని చెప్పానా, ఓ అనే చెప్పాడు గుర్తున్నాను. Oh, sir. Oh, sir. అంటే ఆరిజిన్ మనం ఓతో డినోట్ చేస్తాం కాబట్టి హెచ్ అని తీసుకుంటున్నాడు ఇక్కడ వీడు. అర్థమవుతుందని మీకు నేను చెప్పింది. Yes, sir. Yes, Yes, sir. sir. లేదా హెచ్ అనుకున్నా మీరు పర్వాలేదు, ఎలాగైనా పర్వాలేదు. ఓ అంటే ఆర్థోసెంటర్ అని తీసుకుంటున్నాం. చూడండి ఇప్పుడు వాడు ఇచ్చిన లైన్స్ తీసుకుందాం అమ్మా. లెటర్ ఏబి బార్ 7x plus y minus 10 = 0. BC bar x minus 2y plus 5 = 0. CA bar x plus y plus 2 = 0. Be the sides of triangle ABC అన్నాను. AB అంటే 7x plus y minus 10. 7x plus y minus 10 = 0. BC
x minus 2y plus 5 ఇది ఇది CA x plus y plus 2 equal to 0. ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇదైంది. నెక్స్ట్ నాకు ఇప్పుడు కావాల్సింది ఏంటి? ఏడి బిఈ అంతేగా. Yes, sir. Yes, sir. బిఈ కావాలంటే నాకు ఇక్కడ ఈ ఏడి బీసీకి పర్పెండిక్యులర్ గా ఉంది. ఏ అనే పాయింట్ ద్వారా పాస్ అవుతుంది. అంటే ఇప్పుడు నాకు ఏ కావాలి. ఏ కావాలంటే దేని యొక్క ఇంటర్సెక్షన్? అది ఏసీ బారు బిఏ బారు యొక్క ఇంటర్సెక్షన్. అది ఏ ఫైండ్ అవుట్ చేస్తాను. అలాగే బిఈ కావాలి. నాకు బిఈ కావాలంటే బిఈ అనేది ఏసీకి పర్పెండిక్యులర్ గా ఉంది, బి ద్వారా పాస్ అవుతుంది. కాబట్టి బి అనేది దేని యొక్క ఇంటర్సెక్షన్? ఏబి బీసీ యొక్క ఇంటర్సెక్షన్. బి పాయింట్ ఫైండ్ అవుట్ చేస్తాను. ఇందాక మనం చెప్పుకున్నాం చూసారా, ఆ ఫార్ములా ఇక్కడ అప్లై చేస్తాం. అర్థమవుతుందా? Yes, Yes, sir. sir. చూడండి అనుకో సాల్వింగ్ 1 and 2 మనకి ఏమైనా వస్తుంది? వి గెట్ బి కదా. Yes, sir. కాబట్టి కోఎఫిషియెంట్స్ రాయండి. y యొక్క కోఎఫిషియంట్ 1, కాన్స్టెంట్ ఎంత -10, x కోఎఫిషియంట్ 7, y యొక్క కోఎఫిషియంట్ 1, -2 5 1 -2 x y 1 x by ఇది ఎంత అవుతుందమ్మా? 5 - 20 ఏనమ్మా. y by -10 -35 కదమ్మా. Yes, sir. -14 -1 x by -15 equal to y by -45 equal to 1 by -15 x equal to -15 by -15 Sir, y clarity equal లేదు sir. 45 by -15. ఇప్పుడు చూడండి మైనస్ మైనస్ క్యాన్సిల్. మైనస్ మైనస్ క్యాన్సిల్. ఇప్పుడు కనిపిస్తుందండి. Yes, sir. మైనస్ మైనస్ క్యాన్సిల్. 15 క్యాన్సిల్ 1 టైం. 15 ఇందులో 3 టైమ్స్ క్యాన్సిల్. అంటే x ఈక్వల్ టు 1 అని వచ్చింది, y ఈక్వల్ టు 3 అని వచ్చింది. అంటే b అనే పాయింట్ మనకి 1,3 అని వచ్చింది. కాబట్టి ఇప్పుడు చూడండి, ఈక్వేషన్ ఆఫ్ బిఈ బార్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఆ బిఈ బార్ ఏసీకి ఎలా ఉంది Perpendicular, sir. Yes, sir. కాబట్టి the equation of BE bar find out చేయాలంటే since BE bar is perpendicular to AC bar and passing through the point B1,3, so equation of BE bar చేసేచ్చుగా మనం. Yes, sir. Yes, sir. ఒక పద్ధతి. లేదంటే ఈ ఏసీ స్లోప్ ఫైండ్ అవుట్ చేయగలను నేను, లైన్ ఉంది కాబట్టి. Yes, sir. చూడండి అలా కూడా చెప్తాను. ఇది మెథడ్ 1 ఇది. చూడండి స్లోప్ ఆఫ్ ఏసీ బార్ అలా చెప్పొచ్చు, లేకపోతే ఇంకోలా కూడా చెప్పొచ్చు. బిఈ ఏసీకి పర్పెండిక్యులర్ గా ఉంది కాబట్టి బిఈ ఈక్వేషన్ ఏమవుతుంది? బిఎక్స్ మైనస్ ఏవై ప్లస్ కే కదా. అంటే ఎక్స్ మైనస్ వై ప్లస్ కే ఈక్వల్ 0 అయినా Yes, sir. అది ఏ పాయింట్ ద్వారా పాస్ అవుతుంది? బి అనే పాయింట్ ద్వారా పాస్ అవుతుంది. కాబట్టి ఎక్స్ మైనస్ వై ప్లస్ కే ఈక్వల్ 0 అంటే బి అందులో రాసాం అనుకోండి 1 - 3 + k ఈక్వల్ 0 అంటే -2 + k ఈక్వల్ 0 అంటే k ఈక్వల్ 2 అంటే లైన్ ఏమైనా వస్తుంది? ఎక్స్ మైనస్ వై ప్లస్ 2 ఈక్వల్ 0. అర్థమైందండి? Yes, sir. Yes, sir. అలా కూడా చేసుకోవచ్చు. అదే విషయం. చూడండి ద స్లోప్ ఆఫ్ ది లైన్ ఏసీ బార్ ఈక్వల్ టు ఏమవుతుంది? -x కోషంట్ బై y కోషంట్ అంటే -1/1 ఈక్వల్ టు -1 ఏనమ్మా. Yes, sir. సిన్స్ ఈ బిఈ బార్
is perpendicular to AC bar. So slope of BE bar is m equal to -1 by slope of AC bar కదండి. దట్ ఈక్వల్ టు -1 by -1 అంటే 1 అయిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు బి యొక్క స్లోప్ వచ్చింది, బి పాయింట్ తెలుసు నాకు, ఇది x1 y1 అనుకుంటాను నేను. అనుకుంటే ద ఈక్వేషన్ ఆఫ్ బిఈ బార్ is ఫార్ములా ఏమవుతుంది, y minus y1 equal to m into x minus x1 అంటే y minus 3 equal to 1 into x minus 1 అంటే y minus 3 equal to x minus 1 మొత్తం వైపు పంపించిస్తే x minus y plus 2 equal to 0. అర్థమైందా? ఇందాక ఇదే కదా వచ్చిందమ్మా. Yes, sir. ది ఈక్వేషన్ 1 అనండి, అది 4 అనండి. తర్వాత ఈసారి స్లోప్ ఆఫ్ అంటే ముందు ఈ బి ఫైండ్ అవుట్ చేయడం వల్ల ఇబ్బంది అయింది నాకు. అసలు జనరల్గా అయితే ఏ ఫైండ్ అవుట్ చేయాలి, అవునా? Yes, sir. చూడండి ఇప్పుడు ఈసారి ఏ కావాలంటే నేను ఏం చేయాలి, సాల్వింగ్ 1 and 3. సాల్వింగ్ 1 and 3 వి గెట్ ఏ. అయితే ఒక పని చేయండి, మీరు ముందు ఇది రాసుకోండి, ఏ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఏడి బార్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత బిఈ బార్ ఫైండ్ అవుట్ చేయండి, అప్పుడు సాల్వ్ చేయండి. అర్థమవుతుందమ్మా మీకు నేను చెప్పింది? Yes, sir. ఇది 5 అని రాస్తాను అందుకనే. ఇప్పుడు వచ్చేది 4 అని రాస్తాను. అప్పుడు 1 3 సాల్వ్ చేస్తే మనకి ఏమైనా వస్తుందో చూడండి ఒకసారి. 1 3 సాల్వ్ చేస్తే y కోషంట్ 1, కాన్స్టెంట్ -10, కాన్స్టెంట్ 2, 7 1 1 1 x y 1 x బై ఇది ఎంత వస్తుంది, 2 + 10, y బై -10 -14, 1 బై 7 -1 అంతేగా. Yes, sir. y equal to y by -24 equal to 1 by 6, 12 by 6 -24 by 6. 6 2 0 6 4 0 అంటే x equal to 2 ను y equal to -4. ఇప్పుడు a equal to ఎంత అని వస్తుంది, therefore a 2, -4 x1 y1 అనుకోండి. ఇప్పుడు ఈసారి ఏడి బార్ అనేది బీసీ బార్ పర్పెండిక్యులర్ ఉంది కాబట్టి స్లోప్ ఆఫ్ బీసీ బార్ ఈక్వల్ టు ఏమైనా వస్తుంది, -x కోషన్ బై y కోషన్ అంటే -1 by -2 కదమ్మా, అంటే 1/2 ఏనమ్మా. ఇప్పుడు చూడండి, సిన్స్ ఏడి బార్ ఈజ్ పర్పెండిక్యులర్ టు బీసీ బార్, సో స్లోప్ ఆఫ్ ఏడి బార్ ఈక్వల్ టు -1 by స్లోప్ ఆఫ్ బీసీ బారే కదమ్మా. Yes, sir. ఇప్పుడు చూడండి, అంటే దట్ ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ ఏడి బార్ ఈజ్ m ఈక్వల్ టు అని రాశాను. m ఈక్వల్ టు -1 బై బీసీ బార్ యొక్క స్లోప్ ఎంత వచ్చింది, 1/2 వచ్చింది, అంటే -2 అవుతుంది. ఇది x1 y1. ద ఈక్వేషన్ ఆఫ్ ఏడి బార్ ఈజ్ y minus y1 equal to m into x minus x1. అంటే y minus అంటే y plus 4 equal to -2 into x minus 2. y plus 4 equal to -2x plus 4. ఇదే తీసుకొచ్చండి, 2x plus y equal to 0 ఏనమ్మా. Yes, sir. Yes, sir. ఇప్పుడు ఈ రెండింటిని సాల్వ్ చేయాలమ్మా. ఇది 4 అనండి, ఫ్రమ్ 4 లేదంటే y ఈక్వల్ టు -2x సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 5 అని చెప్పి రాసుకుందాం. Yes, sir.
y equal to minus 2x is substituted in equation 5, we get y equal to minus 2x అంటే x plus 2x plus 2 equal to 0, 3x plus 2 equal to 0, x equal to minus 2/3. అంటే ఇప్పుడు y ఎంత అవుతామే? y equal to minus 2 into minus 2/3 అంటే 4/3 అవుతుందామే? Yes, sir. Yes, sir. ఇప్పుడు ఆర్థో సెంటర్ ఏమవుతుందామే? minus 2/3 4/3 వచ్చిందామే? Yes, sir. Yes, sir. Therefore, the ortho center of triangle ABC is O minus 2/3 comma 4/3. ఇది one of the method. Second method చూడండి ఒకసారి. Method 2. Let AB bar, BC bar, CA bar 7x plus y minus 10 equal to 0. X minus 2y plus 5 equal to 0. X plus y plus 2 equal to 0. ఇది sides of triangle ABC. చూడండి 7x plus y minus 10 equal to 0. AC. X plus y plus 2 equal to 0. BC. X minus 2y plus 5 equal to 0. చూడండి నాకు ఇక్కడ ఏ కావాలంటే నేను ఏం సాల్వ్ చేయాలి? ఏబిని ఏసీని సాల్వ్ చేయాలి అంతేగా? Yes, sir. Yes, sir. ఏబిఏసి అంటే 1 3 సాల్వింగ్ 1 and 3 we get ఏ సాల్వ్ చేస్తే 1 1 minus 10 2 7 1 1 1 y x 2 plus 10 minus 10 minus 14 6 x by 12 equal to y by minus 24 equal to 1 by 6 అమ్మా. x equal to 12 by 6 y equal to minus 24 by 6 2 0 6 4 0 అంటే 2 comma అర్థమైందమ్మా? Yes, sir. 2 comma minus 4 కదా వచ్చింది. ఇప్పుడు చూడండి ఏడి బార్ తీసుకోవాలి. ఇది డి, ఇది ఈ పి బార్, ఇది ఓ. చూడండి సిన్స్ AD bar is perpendicular to BC bar and passing through the point A2 comma minus 4. A ఎందుకు ఫైండ్ అవుట్ చేసిన అర్థమైందమ్మా మీకు అమ్మా? Yes, sir.
AD bar is perpendicular to BC bar and passing through the point. ఎప్పుడైతే అలా వచ్చిందో B into x minus x1 minus A into y minus y1 equal to 0 అని చెప్పి రాసుకోవచ్చా లేదా? Yes, sir. BC bar అంటే అర్థమవుతుందా లేదా BC bar లైన్ రాయనా? అర్థమవుతుంది sir. అర్థమవుతుంది సార్. So the equation of AD bar is ఏమని వస్తుంది? B into x minus x1 minus A into y minus y1 equal to 0. B అంటే ఎంత? -2. x minus x1 y1. x minus x1 అంటే ఎంత? -2. minus A అంటే ఎంత? 1. into y minus y1 అంటే ఎంత? +4. అవునమ్మా? equal to 0. సింప్లిఫై చేస్తే 2x + 4 - y -4 equal to 0. దీని నుండి 4 4 క్యాన్సిల్ అయిపోతే మైనస్ తో కూడా మల్టిప్లై చేస్తే 2x + y equal to 0 అని వస్తుందమ్మా? Yes, sir. లేదంటే ఇంకో స్టెప్ వేసుకోండి. -2x - y equal to 0. మైనస్ తో మల్టిప్లై చేస్తే ఇది వస్తుంది. అర్థమైందమ్మా? Yes, sir. Yes, sir. ఇది ఈక్వేషన్ 4 అనండి. ఇప్పుడు ఈసారి మళ్ళీ ఈసారి ఏం చేయాలి? బి ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. బి ఫైండ్ అవుట్ చేయాలంటే మళ్ళీ నాకు ఏం కావాలి? బి కావాలి. సాల్వింగ్ బి కావాలంటే 1 and 2. we get b. 1 and 2 సాల్వ్ చేస్తే 1 -2 -10 5 7 1 1 -2 అంతే కదమ్మా? Yes, sir. Yes, sir. x y 1 x by 5 - 20 y by -10 -35 1 by -14 -1 x by -15 equal to y by -45 equal to 1 by -15. The x equal to -15 by 15. Y equal to -45 by -15. X equal to 1, y equal to 3. Okay. B 1, 3 వచ్చిందండి. నెక్స్ట్ since B bar is perpendicular to AC bar and passing through the point B 1, 3. So the equation of BC bar is ఏమవుతుందా? y minus y1 equal to m into x minus x1. y minus 3 equal to అయ్యో ఇది రాసేనండి మా మాట్లాడటమే. b into x minus x1 minus a into y minus y1 equal to 0 కదా? ఇప్పుడు చూడండి ఇది బీసీ చూడండి. బీసీఏ చూడాల్సింది కాదు, బిఈ ఇది. ఏసీ చూడండి. అంటే బి వాల్యూ ఎంత 1 కాబట్టి 1 into x minus x1 అంటే ఇది 1, 3 కాబట్టి x minus x1 అంటే 1 మైనస్ ఏ అంటే ఎంత 1 into y minus 3 equal to 0. అంటే x minus 1 minus y plus 3 equal to 0. అంటే x minus y plus 2 equal to 0. This is equation 5 అనండి. From 4 y equal to -2x is substituted in equation 5.
వి గెట్ అప్పుడు ఏమైనా వస్తుంది x ప్లస్ 2x ప్లస్ 2 ఈక్వల్ టు 0 అంటే 3x ప్లస్ 2 ఈక్వల్ టు 0 x ఈక్వల్ టు మైనస్ 2/3 therefore y ఈక్వల్ టు minus 2 into minus 2/3 to 4/3. Therefore, the orthocenter of triangle ABC is O equal to minus 2/3 comma 4/3. Is the answer? Yes, sir. మీకు ఏమైతే బాగుందండి రెండో ఒకలాగా ఉంది Perpendicular form, sir.